ల్యాండ్ లార్డ్ షేర్ అంటే ఏంటి? సో ఈ ల్యాండ్ లార్డ్ షేర్లో కనుక మనం ఏమైనా ప్రాపర్టీ పర్చేస్ చేస్తే అది కస్టమర్కి అంటే ఎండ్ యూజర్కి ఎట్లాంటి బెనిఫిట్ ఉంటుంది అన్నమాట. బేసిక్గా ఫస్ట్ మన ల్యాండ్ లార్డ్ షేర్ అనే డెఫినేషన్ మనం తెలుసుకుందాం. అంటే బిగినింగ్లోనే ల్యాండ్ లార్డ్ షేర్స్ ఎందుకు సేల్ చేయకూడదు? అంటే ఇది ల్యాండ్ లార్డ్ కన్నా అమ్మితే బిల్డర్ సేల్స్ ఎఫెక్ట్ అవుతుంది. ల్యాండ్ లార్డ్ యూనిట్స్ ఉన్నాయని జనాలకి తెలియదు. సో అటువంటి ప్రాపర్టీస్ మన హైదరాబాద్లో చాలా ఉన్నాయండి. సరే, అయితే అందరూ ల్యాండ్ లార్డ్ ప్రాపర్టీ కోసం వెయిట్ చేస్తే మరి బిల్డర్ యొక్క ప్రాపర్టీస్ సేల్ అవ్వగా సార్ తొందరగా. ఇప్పుడు ఏ ఏరియాస్లో మనకి ఎక్కువగా ఈ ల్యాండ్ లార్డ్ ప్రాపర్టీస్ అవైలబుల్ ఉన్నాయి? అన్ని ఏరియాస్లో ఉన్నాయండి. ఇప్పుడు మీకు చెప్పిన కొండాపూర్లో ఉన్నాయి, నల్లగండ్లలో ఉన్నాయి, చందానగర్లో ఉన్నాయి, మియాపూర్, కూకట్పల్లి, ఈవెన్ బాజ్పల్లిలో కూడా ల్యాండ్ లార్డ్ షేర్స్ చాలా వరకు ఉన్నాయండి. నమస్తే, వెల్కమ్ టు 3T రియల్ ఎస్టేట్. సో ఇంతవరకు మనం రియల్ ఎస్టేట్లో చాలా టాపిక్స్ చేసాము, బట్ ఇప్పటివరకు మనం మాట్లాడిన టాపిక్ ఏదైనా ఉందంటే అది ల్యాండ్ లార్డ్ షేర్. అంటే ల్యాండ్ లార్డ్ షేర్ అంటే దేంట్లో అయినా, అంటే ఏ వెంచర్లో అయినా ల్యాండ్ లార్డ్కి ఎంత షేర్ ఉంటుంది, దాంతోపాటు దాన్ని ఆ ల్యాండ్ లార్డ్ అనేది మార్కెట్లో పెట్టినప్పుడు దాన్ని ఎంతకు సేల్ చేస్తారు, సో దాంట్లో కస్టమర్కి ఎటువంటి బెనిఫిట్ ఉంటాయి ల్యాండ్ లార్డ్ షేర్లోంచి మనం ఏదైనా ప్లాట్ కానీ ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే. సో ఈ విషయాల గురించి మనతో డిస్కస్ చేయడానికి ఇవాళ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ అనలిస్ట్ రవిచంద్రన్ రెడ్డి గారు ఉన్నారు. సో సార్తో ఇవాళ ఈ టాపిక్ డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అయితే మనం చాలా టాపిక్స్ మాట్లాడడం రియల్ ఎస్టేట్లో, బట్ ఎప్పుడు కూడా మనం ల్యాండ్ లార్డ్ షేర్ అంటే ఏంటి, సో ఈ ల్యాండ్ లార్డ్ షేర్లో కనుక మనం ఏదైనా ప్రాపర్టీ పర్చేస్ చేస్తే అది ఓపెన్ ప్లాట్ అవ్వచ్చు, ఏదైనా అపార్ట్మెంట్ ఫ్లాట్ అవ్వచ్చు, వాట్ ఎవర్. సో అది మనకి కస్టమర్కి అంటే ఎండ్ యూజర్కి ఎట్లాంటి బెనిఫిట్ ఉంటుంది అన్నమాట. అసలు మనకి ల్యాండ్ లార్డ్ షేర్ అంటే ఏంటి? బేసిక్గా ఫస్ట్ మన ల్యాండ్ లార్డ్ షేర్ అనే డెఫినేషన్ మనం తెలుసుకుందామండి. బేసిక్గా ప్రతి ప్రాజెక్ట్లో కూడా అయితే బిల్డర్ ఎంటైర్ ల్యాండ్ కొనుక్కొని కన్స్ట్రక్షన్ చేస్తాడు, లేదా సెకండ్ ఆప్షన్ డెవలప్మెంట్కి తీసుకుంటాడు. సే ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద బిల్డర్స్ ఉన్నారు, గోద్రేజ్ అనుకుందాం, అపర్ణ అనుకుందాం. వాళ్ళు ఏం చేస్తారు, XYZ అనే పర్సన్ది ఒక 10 ఎకరాల ల్యాండ్ ఉంది, మెయిన్ రోడ్కి ఉంది, హై రేజ్కి పనికి వస్తుంది. ఆయన అమ్మే ఉద్దేశం లేదు, ఆయనకి డెవలప్మెంట్కి ఇచ్చే ఉద్దేశం ఉంటుంది. ఆయన ఏం చేస్తారు, ఈ 10 ఎకరాలు ఈ కంపెనీకి డెవలప్మెంట్కి ఇస్తారు. సపోజ్ ఒక 1000 ఇల్లు వచ్చాయనుకోండి, దాంట్లో హై రైజ్ కాబట్టి ఒక 350 ఇల్లులు ల్యాండ్ లార్డ్కి వెళ్తుంది. అదేవిధంగా 650 ఇల్లులు డెవలప్మెంట్ చేసినందుకు ఈ బిల్డర్కి వస్తుంది. సో కొన్ని కండిషన్స్ పెడతారు, ఎందుకంటే బిల్డరు అమ్ముకోవాలి, కన్స్ట్రక్షన్ చేయాలి. ల్యాండ్ ఓనర్ కానీ ముందే అమ్మడం స్టార్ట్ చేస్తే ఈ సేల్స్ ఆగిపోతాయి. సో వాళ్ళు కండిషన్స్ ఏం పెడతారంటే అట్లీస్ట్ బిల్డర్ యూనిట్స్ కంప్లీట్ అయిన వరకు ల్యాండ్ లోడ్ అమ్మకూడదని. సో ప్రతి ల్యాండ్ లోడ్ కూడా అదే కండిషన్తో ఇస్తారు డెవలప్మెంట్కి. సో అప్పుడు ఏమవుతుందంటే బిల్డరు సేల్స్ కంప్లీట్ అయ్యింది అంటే ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ ఎండింగ్ స్టేజ్లో ఉన్నట్టు, అంటే రెడీ టు ఆక్యుపై ఉన్నట్టు. ఆ టైంలో ఈ ల్యాండ్ లోడ్స్ సేల్ చేయడం మొదలు పెడతారండి. సో దీనివల్ల చాలా బెనిఫిట్స్. బిల్డర్ యూనిట్స్ కంప్లీట్ అయిన తర్వాత ల్యాండ్ లార్డ్ ఫ్రేమ్లోకి వస్తారు. ఎస్, ఎక్కువగా అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ కొంచెం అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్స్, కొంచెం పెద్ద ప్రాజెక్ట్స్. అంటే బిగినింగ్ లోనే ల్యాండ్ లార్డ్ షేర్స్ ఎందుకు సేల్ చేయకూడదు? అంటే ఇది ల్యాండ్ లార్డ్ కన్నా అమ్మితే బిల్డర్ సేల్స్ ఎఫెక్ట్ అవుతుంది అండి. ఎలా ఎఫెక్ట్ అవుతుంది? ఇప్పుడు ల్యాండ్ లార్డ్ కి ఇంత ఫిక్స్ ప్రైస్ అని ఉండదు, ఏ ప్రైస్ కన్నా అమ్ముకుంటారు. బిల్డర్ సే ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ ఫీట్ 10,000కి అమ్ముతున్నారు, ల్యాండ్ లార్డ్ కి 8,000 వచ్చినా చాలు. ఓకే, అప్పుడు ఎఫెక్ట్ ఎవరికి అవుతుందండి? బిల్డర్కి అవుతుంది. అప్పుడు కస్టమర్స్ ఏమవుతారు, ల్యాండ్ లార్డ్ దగ్గరికి వెళ్తారు. సో బిల్డర్ ముందే కండిషన్ పెడతారు. ఏం పెడతారు, ఇది మేము అమ్ముకున్న వరకు మీరు సేల్ చేయకూడదు, ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన వరకు మీరు సేల్ చేయకూడదు. సపోజ్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది, బిల్డర్ అమ్ముకోలేపాడు, ల్యాండ్ లార్డ్ కెన్ సెల్ హిస్ యూనిట్స్, అప్పుడు సంబంధం ఉంటుంది. అంటే దానికి ఒక పీరియడ్ ఉంటుంది, టైం పీరియడ్. ఎస్, సో ఆల్మోస్ట్ రైట్ టు మూవ్ ఇన్ ఫ్లాట్స్ విల్లాసే వస్తాయండి. ఓకే, సో కస్టమర్ బెనిఫిట్స్ ఏంటంటే రైట్ టు మూవ్ ఇన్ అంటే GSTలు ఉండవు ఎక్కువగా. మేబీ కొంతమంది ఇంకా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ రాపితే GST ఛార్జ్ చేస్తారు, కానీ GST ఉండదు. ప్రాపర్టీ వాల్యూ తక్కువ ఉంటుంది. సపోజ్ బిల్డర్ ₹1,00,000 అమ్ముతుంటే ల్యాండ్ లార్డ్ 80 లక్షలకే ఇస్తారు, 85 లక్షలకే ఇస్తారు. సో 10-15% డిఫరెన్స్ వస్తుంది. సో ఇక్కడ 3 బెనిఫిట్స్ వస్తాయండి. ఒకటి, రేట్ తక్కువగా వస్తుంది, GST అనే పార్ట్ ఉండదు. మూడోది, రిజిస్ట్రేషన్ వాల్యూ తక్కువ అవుతుంది. సో ఆల్మోస్ట్ 20% కస్టమర్కి సేవింగ్స్ ఉంటాయండి. సో ల్యాండ్ లార్డ్ ఈజ్ ద బెస్ట్ అంటే ప్రాపర్టీ టు పర్చేజ్ అని చెప్పొచ్చు. ల్యాండ్ లార్డ్స్ ఎక్కడెక్కడ ఉంటారంటే అన్ని ప్రాజెక్టులో ఉంటారండి. హైరేజ్ అపార్ట్మెంట్స్లో ఉంటారు, స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్లో ఉంటారు, విల్లాస్లో ఉంటారు, ఓపెన్ ప్లాట్స్లో కూడా ఉంటారండి. ఇప్పుడు నేను రెగ్యులర్గా ఇంటర్వ్యూస్ అయితే చేస్తున్నాను, నాకు చాలామంది ల్యాండ్ లార్డ్స్ కాల్ చేస్తున్నారు.
ఏమంటే సార్ మా యూనిట్స్ ఉన్నాయి సార్, ఎవరైనా ఉంటే మీరు రిఫర్ చేయండి అని. సో అంటే ల్యాండ్ లోడ్ యూనిట్స్ ఉన్నాయని జనాలకి తెలియదు ఫస్ట్ థింగ్. ఓకే. ప్లస్ ల్యాండ్ లార్డ్స్కి రీచ్ అయ్యే ప్లాట్ఫామ్స్ లేవండి. వాళ్ళకి తెలియదు, అంటే మార్కెటింగ్ స్కిల్స్ ఉండవు వాళ్ళకి. ల్యాండ్స్ ఉన్నాయి, కోట్లు ఉన్నాయి, కానీ మార్కెటింగ్ స్కిల్స్ వాళ్ళకి తెలియదు. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు థర్డ్ పార్టీ మార్కెటింగ్ ఏజెన్సీస్కి ఇచ్చి సేల్ చేయిస్తారు, లేదా వాళ్ళే సొంతంగా అమ్ముకుంటారు. సో అటువంటి ప్రాపర్టీస్ మన హైదరాబాద్లో చాలా ఉన్నాయండి. కొండాపూర్లో అపార్ట్మెంట్స్ ఉన్నాయి, కొల్లూరులో విల్లాస్ ఉన్నాయి, ఈవెన్ తుక్కుగూడ ప్రాపర్ తుక్కుగూడ దగ్గర మనకి ప్లాట్స్ దొరుకుతున్నాయి, ఈవెన్ కొల్లూరులో ప్లాట్స్ దొరుకుతున్నాయి, ముంబై హైవేలో ప్లాట్స్ ఉన్నాయండి. ల్యాండ్ లార్డ్స్ అంటే ఆల్రెడీ కొనేసారు, లేదా ఎప్పుడో వెంచర్ వేశారు, అమ్ముకోకుండా ఉంచారు, తక్కువ రేటుకి వస్తాయి. సో ఇటువంటి ఆప్షన్స్ మార్కెట్లో ఉన్నాయండి, చాలా ఉన్నాయి. విల్లా కొనుక్కున్న వాళ్ళకి డిపెండ్స్ అపాన్ లొకేషన్స్ చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. అదేవిధంగా అపార్ట్మెంట్ ఫ్లాట్స్, ఈవెన్ కొండాపూర్ అని చెప్పాను, మియాపూర్లో ఉన్నాయండి. దాని తర్వాత కోకాపేట్లో యూనిట్స్ ఉన్నాయి, ల్యాండ్ లార్డ్ యూనిట్స్ ఉన్నాయి, మియాపూర్లో ఉన్నాయి, చందానగర్లో ఉన్నాయి, లింగంపల్లిలో ఉన్నాయి, నల్గొండలో ఉన్నాయి. సో చాలా ల్యాండ్ లార్డ్ యూనిట్స్ అయితే మార్కెట్లో హ్యూజ్ ఉన్నాయండి ఓకే సేల్కి. సో డెఫినెట్గా కస్టమర్స్ రీచ్ అయితే మాత్రం డెఫినెట్గా వాళ్ళకి మంచి బెనిఫిట్సే వస్తాయండి. సార్ అయితే అందరూ ల్యాండ్ లార్డ్ ప్రాపర్టీ కోసం వెయిట్ చేస్తే ఇప్పుడు బిల్డర్ యొక్క ప్రాపర్టీస్ సేల్ అవ్వగా సార్ తొందరగా? మీకు అదే చెప్పాను కదండి, ల్యాండ్ లార్డ్ ఎప్పుడు అమ్ముతాడు, బిల్డర్ కంప్లీట్ అయిన తర్వాత అమ్ముతాడు. సో బిల్డర్ సేల్స్ అనేది ఎఫెక్ట్ ఉండదండి. ఓకే. ఇప్పుడు ఏ ఏరియాస్లో మనకి ఎక్కువగా ఈ ల్యాండ్ ప్రాపర్టీస్ అవైలబుల్ ఉన్నాయి? అన్ని ఏరియాస్లో ఉన్నాయండి. ఇప్పుడు మీకు చెప్పిన కొండాపూర్లో ఉన్నాయి, నల్గొండలో ఉన్నాయి, చందానగర్లో ఉన్నాయి, మియాపూర్, కూకట్పల్లి, ఈవెన్ బాచ్పల్లిలో కూడా ల్యాండ్ లార్డ్ షేర్స్ చాలా వరకు ఉన్నాయండి. సో ఇప్పుడు నేను చెప్పిన లొకేషన్స్లో మీకు షాపింగ్ మాల్స్, మెట్రో స్టేషన్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇవన్నీ ప్లెంటీ ఆఫ్ అవైలబిలిటీస్ ఉన్నాయండి లొకేషన్స్. ప్లస్ ఐటీకి అతి దగ్గరలో ఉన్న లొకేషన్స్ అండి, ఐటీ కంపెనీస్కి. సో దీస్ ఆర్ ది బెస్ట్ ఆప్షన్స్. సో ఒకవేళ మా వ్యూవర్స్ మిమ్మల్ని కాంటాక్ట్ చేసి ఏమైనా ల్యాండ్ లార్డ్ షేర్స్ ఉంటే కనుక, అంటే ప్రాపర్టీస్ ఉంటే కనుక మాకు సజెస్ట్ చేయండి అని అడగాలంటే వాళ్ళు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఒకసారి మన కెమెరాకి షేర్ చేయండి. షూర్ అండి. సో నా పేరు రవిచందన్ అండి. నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్ కూడా ఉన్నాయండి. ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్ అనే పేజ్ ఉందండి. అదేవిధంగా హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అనే పేజ్ కూడా ఉందండి. సో రియల్ ఎస్టేట్ కనెక్ట్ హైదరాబాద్ అనే పేజ్ అండ్ ఛానల్ కూడా ఉన్నాయండి. ఏమైనా డౌట్స్ ఉంటే వాటిలో మీరు ఫాలో అవుతూ మీరు ఏమైనా పింక్ చేసినా డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ ద రైట్ అడ్వైస్ అండి. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే సార్. థ్యాంక్ యూ. నమస్తే అండి.